1, 2, 3 శనిగ్రహం కొద్దిగా పక్కకు జరిగి గురుగ్రహం ఆగ్రహంతోనున్నది. ట్రై చేసినా గానీ అయ్యగారు తిరగా పంచాంగం చెప్పొస్తలేదు. మరి ఇంత తిప్పల పడుడెందుకు? నిజంగా పంచాంగం చెప్తున్న అయ్యగారి దగ్గరికే పోదాం పాండ్రి. ఎవల జాతకం ఎట్లున్నదో చూద్దాం. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది, ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. ఇన్నరా రాష్ట్రాన్ని వెళ్తున్న రేవంత్ రెడ్డిది తులారాశి అట. మరి తులవారి జాతకం ఎట్లున్నదంటే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. 8 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు చేస్తాడట. అట్లనే మెచ్చుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది గిట్టనోళ్ళు ఉంటారట. వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు. ఇప్పటికే ఉన్న అదృష్టానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఏలుతున్నాడంటే ఇంకా రాబోయే కాలంలో బుధుడి మహాదశ మొన్ననే మొదలైందంటే ఇంకెట్లుంటదో చూడుండ్రి. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి ముఖం దీపం వెలిగినట్టు ఎలుగుతుంది అన్నట్టు చెప్పిండు అయ్యగారు. అంతేకాదు ఆ అదృష్టానికి తోడు ఎప్పటికి ఎంబటి వాడే ఇంకోటి కూడా ఉన్నదని చెప్పిండు అయ్యగారు. అదేంటిదంటే కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. ఇన్నరా కనుదిష్టి ఎక్కువ ఉంటదట. ఓ తీరుగా చెప్పాలంటే కుళ్ళు కుతంత్రాలు ఎప్పటికి రేవంత్ రెడ్డి మీద పని చేస్తాయని చెప్పకనే చెప్పిండు అయ్యగారు. ఇట్లా అనుడితోనే అక్కడున్నోళ్ళంతా ఆ నరఘోష ఎక్కడిదో తెలిసినోళ్ళ తీరుగా నవ్వుతున్నారు. నరఘోష ఉంటదని చెప్పుడే కాదు, దానికి ఇరువుడు కూడా చెప్పిండు అయ్యగారు. నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. తర్వాత ఆశీర్వాదం కూడా ఇచ్చిండు అయ్యగారు. విశ్వావసునామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరం జనం అందరికీ ఎట్లుంటదనేది చెప్పిండు అయ్యగారు. విశ్వావసునామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. కాబట్టి కష్టపడి పని చెయ్యుండ్రి, వచ్చే ఏడాది చాలా తక్లీఫ్లు ఉండబోతున్నాయి అన్నట్టు చెప్పిండు. ఆఖరికి సర్కార్ను నడుపుతున్నోళ్లను పెద్దలను ఆశీర్వదించినట్టు మాట్లాడిండు అయ్యగారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, అందరి మాతల ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రం మీద ఉండి భోగభాగ్యాలు కలగాలని దీవెనార్తి పెట్టిండు. మరి చూడాలే అయ్యగారు చెప్పినట్టు ఎంత మంచిగా రాష్ట్రం ముందటికి పోతుందో ఏమో. ఇక ఏమెండలు ఏసీ ఉన్నా, ఫ్యాన్ భయ తిరుగుతున్నా, కూలర్ ఇంటిని కూలింగ్ చేసినా చెమటలు పడుతున్నాయి. ఈ ఉబ్బరింత దాటుకునుడు ఎట్లనో ఏమో. ఈ ఎండలు ఎప్పుడు ఒడిచి వానకాలం వస్తుందో ఏమో. ఏంది వానలు పడతాయా? అమ్మయ్య, కొద్దిగా చల్లటి వార్త చెప్పినావు, మీరు కూడా ఇనుండ్రి. ఏప్రిల్ మొదలే కాలేదు, ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండలకు మనుషులను కుండల పెట్టి ఉడికిస్తున్నట్టే ఉన్నది పరిస్థితి. ఇట్లా రోజు రోజుకు ముదురుతున్న ఎండలకు తిప్పలు పడుతున్నోళ్లకు వాతావరణ శాఖలు చల్లని ముచ్చట చెప్పిండ్రు. ఏప్రిల్ 1 తారీఖు నుంచి 3 రోజుల వరకు వానలు దంచి కొడతాయట. 4వ తారీఖు నాటికి వాన జోరు కొద్దిగా తగ్గుతుంది అంటున్నారు వాతావరణ శాఖలు. మరి 1వ తారీఖు నుంచి 3 రోజులు ఇసిరి కొడతాయా, లేకుంటే వానకాలం వచ్చే రాళ్ల వాన తిరిగి
వస్తాయా అనేది తెలియదు గాని ఉరుములు మెరుపులతోని పెద్ద పెద్ద వానలే పడేటట్టున్నాయి అంటున్నారు. ఎటు కాకుండా వచ్చే ఈ వానలతోని ఏ రోజు పని ఆ రోజు చేసుకునే లేబర్లకు, పొద్దున లేచి డ్యూటీలకు పోయే జాబర్లకు ఏం కాదు కావచ్చు గాని ఈ వానలతోని కోతకొచ్చిన పంటలకు, పండిన పంటలను ఎండబోసుకున్నోళ్లకు తిప్పలయ్యేటట్టే ఉన్నది. కాబట్టి రైతన్నలు జరంత ముందే జాగ్రత్త పడి పండిన పంటలు కాపాడుకోండ్రి. వ్యవసాయ అధికారులు చెప్పిన ముచ్చట్లు పాటించి నష్టం కలగకుండా చేసుకోండ్రి. తెలంగాణలో కొన్ని దిక్కులల్లా ఈదురుగాలులు వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి మామిడి, అరటి తోటల రైతులు జరంత పైలంగానే ఉండుండ్రి. ఈ వానలు కూడా తెలంగాణ మొత్తంలో కాకుండా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాలు, వికారాబాద్ జిల్లాలల్లా ఎక్కువ ఉంటాయట. కడమ జాగలల్లో కూడా వానలు పడే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు వాతావరణ శాఖలు. కాబట్టి ఇక ఇప్పుడు వచ్చే వానలకు జరంత కోపం ఎక్కువ ఉంటది కాబట్టి షిన్కులు వాడుతున్నప్పుడు ఉరిమినా మెరిసినా పిడుగులు పడతాయి. అందుకే షిన్కులు వాడుతుంటే వానలు ఉండకుండ్రి, చెట్ల కింది కూరుకుండ్రి, ఎత్తైన వాటి కిందికి అస్సలు పోకుండ్రి అని పైలం చెప్తున్నారు వానలు, పిడుగులు, మెరుపుల గురించి తెలిసినోళ్ళు.